'వంద దేవుళ్ళు' అనే సినిమా జస్ట్ ఇప్పుడు చూసినా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అసలు ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యూటిఫుల్ అసలు. అది విజయ్ ఆంటనీ అసలు నిజంగా బ్రిలియంట్ అసలు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ యాక్చువల్‌గా. ఎందుకనంటే అసలు సినిమాలో విజయ్ ఆంటనీ గారు వచ్చేది ఎప్పుడు సెకండ్ హాఫ్‌లో, అది కూడా లాస్ట్ 40 మినిట్స్‌లో వస్తారు హీరోగా. అది జస్ట్ ఒక రోల్ కోసం, అది ఒక రోల్ కోసం. అదనేది వచ్చి షో ఆఫ్ చేయడానికి, హీరోయిజం చేయడానికి కాదు. జస్ట్ ఒక క్యారెక్టర్ ప్లే చేయడానికి విజయ్ ఆంటనీ గారు ఈ సినిమాలో చేయడం అనేది నిజంగా మళ్ళీ ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను సీరియస్‌గా. ఎందుకంటే మీరు చూసిన తర్వాత చెప్తారు ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అండ్ ఎంత డేరింగ్ ఉండాలి అసలు. ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యూటిఫుల్ ఫిల్మ్. సో ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక విలేజ్‌లో ఒక తల్లి తన హస్బెండ్ చనిపోతారు. సో తనకి ఇద్దరు పిల్లలు ఉంటారు, ఇద్దరు కొడుకులు ఉంటారు. వాళ్ళను చిన్నప్పటి నుంచి పని చేసుకుంటా పెంచి పెద్ద చేస్తుంది. పెద్ద చేసిన తర్వాత తనకు 40 ఇయర్స్ 35 ఇయర్స్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుందామా అని చెప్పేసి ఒక ఆలోచన వస్తే వాళ్ళ కొడుకు దాన్ని అపోజ్ చేస్తాడు. అంటే కొడుకుకి ఇష్టం ఉండదు, ఒక కొడుకుకి ఇష్టం ఉండదు. తర్వాత కొడుకు ఒక 4-5 ఇయర్స్ అయిన తర్వాత కొడుకుకి అర్థమవుతుంది అసలు తల్లి ఎంత ఏమంటారు ఒంటరిగా ఉంది. అంటే కొడుకులు పెద్దయ్యారు కాబట్టి వాళ్ళు జాబ్ చేసుకొని హైదరాబాద్లో, ఒకళ్ళు బెంగళూరులో అట్లా ఉండిపోతారు. సో తన తల్లి ఒక్కతే ఉండిపోతుంది ఇంటికాడ. సో అతనికి ఒక మెచ్యూరిటీ వస్తుంది కదా పెద్ద అయిన తర్వాత ఆబ్వియస్గా. సో అప్పుడు అతను మళ్ళీ డిసైడ్ అయిపోయి అమ్మకి పెళ్లి చేద్దామని చెప్పేసి డిసైడ్ అవుతాడు అనమాట. బట్ అప్పటికి ఇంకా అమ్మాయికి పెళ్లి మీద అనే ఆశ పోతుంది, ఇదంతా కూడా పోతుంది. బట్ వాళ్ళ కొడుకు ఎంత గట్టిగా స్టాండ్ తీసుకుంటాడంటే ఎట్టి పరిస్థితుల్లో అమ్మకి పెళ్లి చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఆమెకు పెళ్లి చేయడానికి అన్ని రకాలుగా ట్రై చేస్తాడు. బట్ హోల్ విలేజ్, వాళ్ళ రిలేటివ్స్ అందరూ చాలా క్రిటికల్గా, ఇన్ఫ్యాక్ట్ చాలా వైలెన్స్గా కూడా బిహేవ్ చేస్తారు ఆమె పెళ్ళి కాకుండా ఉండడానికి. సో బట్ అయినా కూడా ఆమె హీరోయిన్ ఎవరైతే వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె ఎట్లా గట్టిగా నిలబడ్డది అండ్ వాళ్ళ కొడుకులు ఇద్దరు అండ్ ఇద్దరిలో మెయిన్గా ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎంత గట్టిగా నిలబడి ఆమె తన తల్లికి పెళ్లి చేసిండు అని చెప్పేసేది ఈ సినిమా అనమాట. అండ్ విజయ్ ఆంటనీ గారి రోల్ అయితే వెరీ మినిమల్ అండ్ వెరీ గ్రౌండెడ్. అండ్ ఆ హీరోయిన్ ఎవరైతే యాక్టింగ్ చేసారో అసలు బ్రిలియంట్. అసలు నిజంగా ఆమె ఒక తల్లిలాగా, అసలు తల్లిలాగా కాదు అసలు, ఎవ్రీథింగ్ అసలు ఫల్ అండ్ సో బ్యూటిఫుల్ అనమాట. అండ్ దీంట్లో కూడా ఒక క్లైమాక్స్ చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చైర్లో కూర్చుంటే చైర్లో అరే వాట్ ఎ ఫీలింగ్. అంటే మనం థియేటర్లో కూర్చున్నప్పుడు విజిల్ వేస్తాం, అలాంటి ఒక సిచ్యువేషన్స్, అలాంటి ఒక సీన్స్ తగులుతాయి కదా ఈ సినిమాలో కూడా. దీంట్లో వచ్చే ఒక క్లైమాక్స్ ఎలిమెంట్, ఒక సీన్ ఏదైతే ఉందో అది కూడా మీతో విజిల్స్ వేయిస్తుంది. అండ్ దట్స్ ఫర్ షూర్ థింగ్ అనమాట. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అంతా హోల్ సినిమా మొత్తం జరిగేదంతా ఒక విలేజ్లో జరుగుతుంటుంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సినిమా. బట్ థియేట్రికల్గా ఫ్లాప్ అయిందని అంటున్నారు. బట్ డోంట్ నో, కరెక్ట్గా తెలియదు నాకు కూడా. బట్ సినిమా మాత్రం నిజంగా వర్త్ వాచ్ అండ్ చాలా ప్రతి ఒక్కరు చూడాల్సిన ఒక సినిమా అని నేను చెప్పాల్సి వస్తే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న చాలా జనరేషన్లో చాలామంది చనిపోతున్నారు. అదేలో పెళ్లి చేసుకుంటారు, పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ ఇద్దరు పిల్లలు, ఒకరి పిల్లలు కడుపుతో ఉండడం, వాళ్ళు చనిపోవడం అలాంటివి జరుగుతుంది చాలా సిచ్యువేషన్స్. ఎందుకంటే వాళ్ళు చనిపోతున్నారు, సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు, కొందరు యాక్సిడెంట్ చేసుకొని. సో అలాంటప్పుడు ఒక అమ్మాయి జీవితం ఎట్లా నాశనం అయిపోతుంది. నాశనం అయిపోవడం అంటే వాళ్ళకు కోరికలు ఉంటాయి, వాళ్ళకు ఒక లైఫ్ కావాలని ఉంటుంది. ఇప్పుడు విధవైన తర్వాత ఉండే సిచ్యువేషన్స్ ముఖ్యంగా విలేజ్లో అయితే ఇంకా హారబుల్గా ఉంటాయి. విలేజ్లో అని మనం అంటాం ఏదో చెప్పుకోవడానికి, కానీ హైదరాబాద్లో కూడా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నేను చూసినాను కల్లారా. సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి తప్పించుకోవడానికి ఒక ముందడుగేసిన ఒక అమ్మాయి కథ, ఒక అమ్మ కథ. యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే ఒక అమ్మ కథ. సో ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే అంత బ్యూటిఫుల్గా లేకపోయినా కూడా వాళ్ళు యాక్టింగ్ చేయడం, ఆ సీన్లు బట్టి, ఆ సీన్లో ఉన్న కంటెంట్ని బట్టి మనకు ఆ మ్యూజిక్ అవసరం లేదనిపిస్తుంది నిజంగా. అంటే చాలా ఈ సినిమాలో ముఖ్యంగా అసలు నేను మ్యూజిక్ అనేది అసలు అబ్జర్వ్ కూడా చేయలేదు. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ వాళ్ళు చేసే పర్ఫార్మెన్సు, దానికి రిలేటెడ్గా ఉన్న స్టోరీ, ఈ మూడు మిక్స్ అయిపోయి చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయిపోయి ఈ సినిమాను చాలా హైలైట్ చేసింది. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ నిజంగా చెప్తున్నా విజయ్ ఆంటనీ గారు ఇలాంటి సినిమా చేయడం ఐ రియల్లీ అసలు ఇంకా అంతకు మించి నేను ఏం చెప్పలేను. సెల్యూట్ కొట్టేసిన. మీరు కూడా చూసిర్రు. వీలైతే మీరు సినిమా చూడండి. మీరు సినిమా చూసిన తర్వాత మీకు నచ్చకపోతే మాత్రం అదిగా మీ బ్యాడ్ లక్, సినిమా బ్యాడ్ లక్ కాదు, ఇంకా మీకు కొంచెం ఎదగాల్సిన అవసరం ఉంటుంది. సో అంతే. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే డూ వాచ్ దిస్ ఫిల్మ్, యూ విల్ లవ్ ఇట్. వన్స్ మీరు చూసిన తర్వాత డెఫినెట్గా కామెంట్లో మెన్షన్ చేయండి. నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని. సో నో జడ్జిమెంట్. So that's it. Thank you for watching. Please do subscribe.